గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ 2 ఏళ్లలో కాంగ్రెస్ జూబ్లీహిల్స్ కు చేసిందేమీ లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి బీజేపీపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. గతంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు కలిసి పనిచేశాయని, తాము ఎవరితో కలవలేదు, కలవబోమని తెలిపారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇక ముస్లిం ఓట్లు చీలితే తమకు అవకాశం వస్తుందంటున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో మా ప్రతినిధి అజయ్ ఫేస్ టు ఫేస్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం చివరి అంకానికి చేరింది. నేటు సాయంత్రం 5 గంటలతోటి ప్రచారం ముగియనుంది. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఫైనల్గా ఉప ఎన్నిక చివరి అంకానికి ప్రచారం దశ చేరుకున్నటువంటి పరిస్థితి ఏ విధంగా సాగింది మీ ప్రచారం అంతా? మేము మిగతా వాళ్ళలాగా పెద్ద సభల మీద లేక పెద్ద పెద్ద ర్యాలీల మీద మేము దృష్టిని పెట్టలేదు. ఉన్నంతలో అక్కడక్కడ మా కార్యకర్తలు చేశారు తప్ప మేము ప్రధానమైనటువంటి యాక్టివిటీ అంతా కూడా డోర్ టు డోరే వెళ్ళాలి, ఓటర్లనే కలవాలి, ఓటర్లను ఒప్పించేటువంటి ప్రయత్నం చేయాలని దాంట్లోనే దృష్టిని కేంద్రీకరించి మా ప్రచారం చేశాం. ఒక్కొక్క ఓటర్ను కలిసిన సందర్భంలో వాళ్ళ నుండి వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ఏ విధంగా ఉంది? ఏమంటున్నారు అసలు ఓటర్లు? అద్భుతంగా మంచి స్పందన ఉంది. మీరు దయచేసి నాకు బాధ ఏంటంటే ఈ సోషల్ మీడియాలో కానీ కొన్ని మీడియాలు కానీ ఒక తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఏదో బీజేపీ వెనుకబడి ఉందని, లేకపోతే చాలా గ్యాప్ ఉందనేటువంటి తప్పుడు ప్రచారం చేశారు. అది ఈరోజు వాళ్ళకి అర్థమైంది. చివరి రోజుకి వచ్చేసరికి బీజేపీ వెనుకబడలేదు, సమానంగా అన్ని పార్టీలతో సమానంగా ఉందనేటువంటి కాన్సెప్టు ఈరోజు ప్రజల్లో వచ్చింది. మాకు నవ్వు వస్తుంది. ఎందుకంటే మేము డోర్ టు డోర్ తిరుగుతున్నాము. ఎక్కడో మేము బీజేపీ ఆఫీసులో కూర్చోనో, లేకపోతే ఇంకెక్కడో ఏసీ రూమ్లో కూర్చోనో, లేకపోతే ఏదో ఆఫీసులో కూర్చొనో ప్రచారం చేయడం లేదు. మేము ప్రజల మధ్యలో ఉన్నాం. ప్రజల నాడి మాకు కూడా తెలుసు. నేను 7 సార్లు ఎలక్షన్స్లో పోటీ చేసిన. పరిస్థితి ఏ రకంగా ఉంటుందో తెలుసు. సార్, మీరు జూబ్లీహిల్స్ ఎలక్షన్ క్యాంపెయినింగ్లో తిరుగుతున్నప్పుడు వాళ్ళు చెప్తున్నటువంటి సమస్యలు ఏంది? జూబ్లీహిల్స్లో బీజేపీ గెలిస్తే వాళ్ళ సమస్యలు ఏ విధంగా అడ్రస్ చేస్తారు? ఒకటి నేనది, ఎవ్వరు కూడా కాంగ్రెస్ అభ్యర్థి చాలా మంచోడు, కాంగ్రెస్కి అభ్యర్థికి వేస్తామని, లేకపోతే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చాలా అద్భుతంగా 2 సంవత్సరాలు పనిచేసింది, మేము కాంగ్రెస్కి వేస్తామని ఏ ఒక్కరు కూడా ఈరోజు వరకు ఏదైనా మజ్లిస్ పార్టీ సమర్థకులు చెప్పుండొచ్చు తప్ప ఏ ఒక్కరు కూడా కామన్ ఓటర్ చెప్పడం లేదు. ఏ ఒక్కరు కూడా. ఒక్కసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇద్దాము, ఇందులో ఎప్పుడు కూడా ఇక్కడ గెలవలేదు, ఈసారి బీజేపీకి అవకాశం ఇద్దాము, అనేక పార్టీలు కోటేశాము, ఈసారి బీజేపీకి ఇద్దామనేటువంటి కాన్సెప్ట్లో ప్రజలు ఉన్నారు. ఈ రాష్ట్రంలో మేము ఎక్కడ వెళ్ళినా కూడా ఇప్పుడు కూడా చూశారు మీరు, ఏ రాష్ట్రంలో ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి రాజకీయ పరిస్థితి నేపథ్యంలో ఏ బస్తీకి వెళ్ళినా సార్ ఇప్పుడైతే వస్తాము, కానీ తెలంగాణ పరిస్థితి ఏంది, తెలంగాణలో మీరు రాకపోతే చాలా కష్టము, మీ పార్టీ రావాలి, మోడీ గారు పార్టీ రావాలి, ఈ రాష్ట్రాన్ని ఆదుకోవాలి అనేటువంటి కాన్సెప్ట్లో కూడా మెజార్టీ ప్రజలు ఏ మాత్రం రాజకీయ పరిజ్ఞానం ఉన్నా కూడా వాళ్ళందరూ కూడా ఇదే ఆలోచనతోటి ఈరోజు మనకు జూబ్లీహిల్స్లో కూడా కనిపిస్తూ ఉన్నది. ఫైనల్గా చివరి అంకానికి చేరుకుంది జూబ్లీహిల్స్. ఈ రోజుతో సాయంత్రంతో ముగుస్తుంది జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారం. ఫైనల్గా ఓటర్లకు ఏం చెప్పబోతున్నారు? నేను ఒకటే ఓటర్లను కోరేది ఒకటే, మీరందరూ ఆలోచన చేయండి. ఈ యొక్క జూబ్లీహిల్స్లో ఒక్కసారైనా బీజేపీని గెలిపించండి. అనేక సార్లు మీరు అనేక పార్టీలో కోటేశారు. అభ్యర్థులను చూడండి, పిలిస్తే పలికే అభ్యర్థి, సింపుల్ అభ్యర్థి, ధనవంతుడు కాకపోవచ్చు, పెద్ద గ్లామర్ లేకపోవచ్చు, కానీ ఒక కార్యకర్త, ఒక పార్టీ కార్యకర్త గత 2023లో ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన తర్వాత కూడా మరి ఈ పార్టీనే నమ్ముకొని, ఇక్కడ ప్రజలనే నమ్ముకొని ప్రజా సమస్యల మీద పోరాటం చేసినటువంటి వ్యక్తి దీపక్. కాబట్టి మిగతా అభ్యర్థులను కూడా చూడండి. ఎవరైతే మీకు అందుబాటులో ఉండి ప్రజలకు సేవ చేయగలుగుతారో, పిలిస్తే పలుకుతారో, గర్వం లేకుండా, అహంకారం లేకుండా, మరి డాబు దర్పం లేకుండా అందుబాటులో ఉండేటువంటి కార్యకర్త. మనం ఏదైతే ఎంఐఎం ఉందో ఇక్కడ పోటీ చేయట్లేదు, కానీ ఇక్కడ జూబ్లీహిల్స్లో 1,00,000కు పైగా ఓట్లు ముస్లింలు ఉన్నాయి. ఈ తరుణంలో మీ గెలుపు ఏ విధంగా ఉంటుంది? అవకాశాలు ఏ విధంగా ఉంటాయి మీకు గెలిచేందుకు? నేను ఇంతకుముందు కూడా చెప్పాను, సికింద్రాబాద్లో కూడా 8 లక్షల ఓట్లు ఉన్నాయి, గెలిచాం కదా. ఒక్క నాంపల్లి అసెంబ్లీ తీసుకుంటే నా మీద 1,10,000 ఓట్ల మెజార్టీ కాంగ్రెస్కి వచ్చింది. కారణము ఎంఐఎం పార్టీ. ఎంఐఎం పార్టీ నన్ను ఓడించడం కోసం టోటల్గా గత పార్లమెంట్ ఎన్నికల్లో నాంపల్లిలోనే 1,10,000 ఓట్లు మెజార్టీ వచ్చిందంటే నేను మిగతా కాన్స్టిట్యున్సీలో ఎంత కష్టపడాల్సి వచ్చిందో మీకు అందరు చూశారు. నగ్న సత్యం అది. ఒక స్లోగన్ తీసుకున్నారు జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో, ప్రధానమైనది ఎంఐఎం అభ్యర్థి కాంగ్రెస్ బీఫామ్ మీద పోటీ చేశారని. ఎందుకు వాళ్ళు అటువంటి స్లోగన్ తీసుకోవాల్సి వచ్చింది? అసలు ఎంఐఎం పోటీలే లేదు కదా. అంటే నేను అనేక ఎలక్షన్స్ చూశాను. ముస్లింలు, అమాయకులైనటువంటి ముస్లింలను
మతం పేరు మీద రెచ్చగొట్టి తమ కబంధాస్తాల్లో పెట్టుకొని రాజకీయాలు చేస్తూ ఓవైసీ కుటుంబమే పూరగా ఈరోజు వందల వేల కోట్ల రూపాయలు దోపిడీ చేస్తున్నటువంటి మజ్లిస్ పార్టీ నాయకులు వందల వేల కోట్ల రూపాయలు దోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితి హైదరాబాద్ ఉంది. అడ్డం పెట్టుకుంటారు అమాయకులైన ముస్లింలకు కూడా సేవ చేయరు. కాబట్టి అలాంటి మజ్లిస్ పార్టీకి వ్యతిరేకంగా ఈరోజు భారతీయ జనతా పార్టీని గెలిపించాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. ఇది మనం చూసుకోవచ్చు. మొత్తంగా జూబ్లీహిల్స్ ఎన్నికల్లో సౌమ్యుడైన దీపక్ రెడ్డిని గెలిపేయాలి, మజ్లిస్కు అడ్డుకట్ట వేయాలంటే బీజేపీకి ఓటు వేయాలంటూ కూడా జూబ్లీహిల్స్ ప్రజలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రిక్వెస్ట్ చేస్తున్నారు. మరి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపుతారనేది వేచి చూడాల్సిన అవసరం ఉంది. కెమెరామెన్ మనోరంజన్తో అజయ్, 10 టీవీ, హైదరాబాద్.